మండల కేంద్రంలోని చౌరస్తాలో కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బీజేపీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు జగ్గారెడ్డి, బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినారు. పీసీసీ అధ్యక్షులు ఈటెల రాజేందర్ కులము ప్రస్తావన తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం మహేష్ కుమార్ గౌడ్ మీ కులగణనలో ఈటెల రాజేందర్ కులము నమోదు చేయలేదా? లేదా మీరు చేసిన కులగణన అంతా ఒక బూటకమా? దీనికి సమాధానం చెప్పాలి. మీరు చేసిన కులగణన సర్వేలో క్రిస్టియానిటీ మతం వారిని తక్కువగా చూపించడమే కాకుండా ముస్లింలను బీసీలలో కలిపి ఈ రాష్ట్రానికి సమాజానికి చాలా నష్టం చేశారు. జగ్గారెడ్డి ఎవరి మీద పిచ్చి పట్టిన కుక్కలాగా అరుస్తాడో ఎవరికి తెలియదు. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కానీ రాష్ట్రంలో ఉన్న ఇతర నాయకుల పైన ఎప్పుడు ఏ విధంగా సంస్కారం లేని నాయకుడు అని చెప్పడానికి సిగ్గుపడే జగ్గారెడ్డి ఎలా ప్రవర్తన ఉంటుందో మాకంటే మీకే బాగా తెలుసు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి సంస్కారం లేని మీ నాయకులను సస్పెండ్ చేస్తారు లేదా వారి నోటికి తాళం వేస్తారో ఆలోచించండి. లేని ఎడల తెలంగాణ సమాజమే మీ పైన కాంగ్రెస్ పార్టీ పైన తిరగబడి మిమ్మల్ని భూస్థాపితం చేయక తప్పదు. రాజకీయాలలో అజాత శత్రువుగా ఉంటూ అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ విమర్శకులను కూడా సత్యమనసుగా తీసుకొని రాజకీయాలు చేసే ఈటెల రాజేందర్ మాట్లాడడం సరికాదు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు మల్కాజ్గిరి ఎంపీ గారి మీద గత 3 రోజుల క్రితం జగ్గారెడ్డి అనుచితమైన వ్యాఖ్యలు చేసి వారి యొక్క క్యారెక్టర్ మీద దెబ్బతీయాలని అధికార పార్టీ సూచన మేరకు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో వారిది కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడి ఇద్దరిది దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఆ రోజు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇదే జగ్గారెడ్డి నీకు నేనేమైనా పెద్ద పాలేరునా, పండకేసి కొడతా అన్న వీడియోలు ఒక్కసారి ఆలోచించి చూస్తే ఆ రోజు ఎవరికి పెద్ద పాలేరుండి రేవంత్ రెడ్డి పైన తిట్టినావో ఈరోజు అదే రేవంత్ రెడ్డికి పెద్ద పాలేరు ఉండి ఈ యొక్క రాజేంద్రన్నపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. ఇలా నీ యొక్క భార్యకు పదవుల కోసం నువ్వు పోయి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేయి, ఆయన కాళ్ళేలు పట్టుకో, నీ యొక్క పదవులుంటే తీసుకో. కానీ మా యొక్క ఉద్యమ నాయకుని పైన నీ అవాకులు చవాకులు చేస్తే బిడ్డ నీ పర్సనాలిటీ ఏంది నువ్వు ఒక్కసారి అద్దంలో చూసుకో. నీ పర్సనాలిటీ ఏంది, నీ వ్యవస్థ ఏంది ఒకసారి ఆలోచించు. మేము మాట్లాడు మేము బరిగీసి గీత గీస్తే బిడ్డ నువ్వు ఇల్లు కాదు నీ సంగారెడ్డి వదిలిపెట్టి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. నీకన్నా ఎక్కువ మాట్లాడతాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త. ఒక నిబద్ధత, ఒక క్రమశిక్షణత మా పార్టీ నేర్పుతుంది. కాబట్టి మేము ఒక్కసారి మీకు హెచ్చరిస్తున్నాం. ఇకపై నుండి నీ యొక్క ఆలోచనలు కావచ్చు, నీకు ఎవరైతే ప్రేరేపించి ఈ మాట్లాడమంటారో వాళ్ళకు కూడా ఈ యొక్క ఇల్లంతకుంట వేదిక నుండి హెచ్చరిస్తున్నాం. మీకు దమ్ముంటే మీకు ఎలక్షన్లలో ఇచ్చిన హామీలు వాటి మీద మాట్లాడండి, మీ పాలసీల మీద మాట్లాడండి, ప్రజల మీద ప్రజల మీద మీరు ప్రేమను పొందండి. అట్లా పొందితే మీ మీద ఉన్న గౌరవం పెరుగుతుంది. కానీ మీరు అధికారంకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, మీరు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చరు. ఒక్కసారి వాటి మీద మన రాజేంద్ర అన్న మాట్లాడితే రాజేంద్ర అన్న మీద మీరు ఇట్లా చేసి మాట్లాడడం సరికాదు. జగ్గారెడ్డి ఖబర్దార్, నీకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రాజేంద్ర అన్నను ఉన్న అభిమానం చూసి నిన్ను ఒక కుక్కలాగా ఉసుగొలిపారు. కాబట్టి ఇవాళ నువ్వు ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు అది కాక వెంటనే నువ్వు అన్న మాటలు వెంటనే తక్షణమే తీసుకోకపోతే నీకు వెంటనే కార్యాచరణ అనేది నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నుండి సంగారెడ్డి నీ ఇంటి నుండే స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు ఒక అధ్యక్ష హోదాలో ఉండి వాస్తవానికి ఆయనకు అధ్యక్ష పదవి ఎట్లిచ్చారో నాకైతే అర్థం కాదు. మొన్న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మన యొక్క కులాల గణాంకాల మీద కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఏ కులం ఏందనేది ఒక నివేదిక తీసిరు. వారికి ఒక్కడే హెచ్చరిస్తున్నా, నువ్వు ఇవాళ నా యొక్క నాయకుడిని నీ కులం ఏందని అడుగుతావు అంటే నువ్వు చేసిన కులగణన అనేది ఫేక్ అని నువ్వే ఒప్పుకుంటాను. ఒక్కసారి ఈ యొక్క ఇల్లంతకుంట మండలం నుండి చేసిన హెచ్చరికకు నువ్వు పీసీసీ అధ్యక్షుడి స్థానంలో నాకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అయితే నా అన్న కులం ఏందన్నప్పుడు నువ్వు ఏ కులగణాలు కూడా సర్వే ప్రాపర్గా చేయలేదు, ఏదో మమ అనిపించినావు అని నువ్వు ఇండైరెక్ట్గానే ఒప్పుకున్నా అనేది సంకేతం ప్రజలలో పోతుంది. కాబట్టి పీసీసీ అధ్యక్షుని కూడా
ఈ యొక్క ఇల్లంతకుంట మండల శాఖ నుండి హెచ్చరించడం జరుగుతుంది. ఒక దిక్కు రెవెన్యూ నుంచి మాకు నోటీసులు ఇస్తారు, మా ఇళ్లలో పడుకోవాలంటే మా పిల్లలతో సరిగా భోజనం చేసి నిద్రపోవాలంటే కూడా మాకు భయంగా ఉంది. మీరు వచ్చి మమ్మల్ని కాపాడాలని చెప్పి ఆ ప్రజలు వేడుకునే సందర్భం లోపల ఈటల రాజేందర్ గారు అక్కడికి వెళ్ళి ఆ ప్రజల ఆర్తనాలు వాళ్ళ బాధలు విని ముఖ్యమంత్రి గారికి ఒక విన్నపం చేస్తే ముఖ్యమంత్రి నిజంగానే ఒక పిచ్చోడు ఒక సైకో ఏదైనా మాట చెప్తే నేను ఎవరి మాట అయినా నాది నేనే చేసుకుంటా అనే మాటల సందర్భంలో మాట్లాడతారు. ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా నేను ఎవరి మాటలు వినను, నేను అనుకున్న నిర్ణయం తీసుకుంటా అని చెప్పిన మాట మీద సైకోలాగా ముఖ్యమంత్రి మాట్లాడుతుంది అని చెప్పారంటే ఈరోజు ఇల్లందకుంట బీజేపీ నాయకులు మొన్న జరిగినటువంటి మాజీ మంత్రివర్యులు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర గారి మీద జగ్గారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ జగ్గారెడ్డి దిష్టి బొమ్మ వెలగొట్టడం జరిగింది. దాంతోపాటు జగ్గారెడ్డిని హెచ్చరించడం జరిగింది. అదే కాకుండా మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పిసిసి మెంబర్ అయినటువంటి అతను ఈటల రాజేంద్ర గురించి కూడా చెడుగా మాట్లాడడం జరిగింది. అవసరమైతే నీకు దమ్ము ఉంటే మీరు ఏదైతే ఎలక్షన్లలో మేనిఫెస్టోలో ఏదైతే ప్రపోజల్ చేసిర్రో దాన్ని మీరు నిరూపించుకొని మీ కాంగ్రెస్ పార్టీని బలపరచుకోండి. మా ఈటల రాజేంద్రకు రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పేసి మీరు తట్టుకోలేక మీ గుండెల్లో దడలు పుట్టి ఇవాళ మౌన్ మీద లేనిపోని మాటలు మాట్లాడతారు. ఖబర్దార్. దొంగ హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ప్రజలకు మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చారు. దయచేసి మీరు ఈ యొక్క పథకాలు ఏవైతే మీరు మేనిఫెస్టోలో పెట్టి ప్రజలకు మాట ఇచ్చారో ఇవన్నీ చేయండి. మీరు అధికారంలోకి వచ్చారు, మీకు 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు ప్రజలు, మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని చేయండి అని చెప్పి వారు మాట్లాడితే పేరు లేదు, ఊరు లేదు, ఏం లేదు. తూర్పు జగ్గారెడ్డి గారు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు అనవసరంగా ఈటల రాజేందర్ పేరు తీసుకొని కా భాష, రా భాష, ఏ భాష అయితే ఆ భాష మాట్లాడి ఈటల రాజేందర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఈ రాష్ట్రంలో ఒక మాటల యుద్ధానికి తెరలేపిండ్రు. ఈటల రాజేందర్ గారు 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు. తను ఏ రోజు కూడా వ్యక్తిగతంగా ఎవరిని కూడా పల్లెత్తు మాట అన్న సందర్భం లేదు. నా కార్యకర్త మాట్లాడితే మీ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఎవరు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ ముందు ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నది భారతీయ జనతా పార్టీయే. ఈరోజు మీరు దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని నడుపుతుంటే కూడా మీకు గుర్తు చేసేది కూడా భారతీయ జనతా పార్టీ. గౌరవ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మాట్లాడితే వాళ్ళను కిషన్ రెడ్డి గారిని మాట్లాడిండ్రు, గౌరవ బండి సంజయ్ గారు మాట్లాడితే వారిని మాట్లాడిండ్రు, ఈటల రాజేందర్ మాట్లాడితే వారిని మాట్లాడుతున్నారు. వ్యక్తిగత మీకు పనిచేతగా వ్యక్తిగత దూషణలు చేసుకుంటా ఎన్ని రోజులు సాగిస్తారు ఈ పరిపాలన?